ఆపదల్లో ఆమె తోడుగా ఉండి ఆమె పట్ల మీరు చేసిన మేలుకై స్తోత్రాలు. మరి ఒంటరిగా ఉండి ఆమె బలపరచండి, ఆదరించి నడిపించండి ప్రభా. తండ్రి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉండని వాడిని సెలవిస్తూ ఉంది. ఆ బిడ్డ పక్షాన మీరుండి బిడ్డ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సమయంలో నీ వాక్యాన్ని వెతుచున్న నన్ను శిలోచాట్ను మరుగుపరిచి మీరే నాతో మాట్లాడమని నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును. మరి ప్రభు కృప చేత ప్రభు మనకిచ్చిన అవకాశం బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. ఈరోజు నోవా జీవితం నుంచి కొన్ని వాక్య భాగాన్ని మనం చూద్దాం. మరి నోవా గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన ఆత్మీయ జీవితం గురించి చాలాసార్లు మనం విన్నాం. ఈరోజు మరొక కొన్ని మాటలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి అందరం కూడా వాక్యం వినడానికి, హృదయాలు తెలిసి వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దామండి. నోవాకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమనంటే, నోవాని మరి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు భూమి మీద నీతిమంతుడు కనబడిన వ్యక్తి ఒక్కడే. అది ఎవరంటే నోవా. ఈ తరం వారు అందరిలో నా ఎదుట నువ్వు ఒక్కడమే నీతిమంతుడు కనబడ్డావు అంటాడు 7వ అధ్యాయంలో 1వ వచనంలో. అయితే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటా ఉన్నాడు, యెహోవా అంటా ఉన్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించని అని ఉన్నాడు. ఎందుకు ఈ అవకాశం ఆయనకు దొరికిందంటే ఆయన నీతిమంతుడిగా కనబడ్డాడు. భూమి మీద అందరూ చెడిపోయారు, ఒక్కరిద్దరు కాదండి, సర్వ భూమి చెడిపోయింది. మానవ జాతి పూర్తి చెడిపోయింది. మంచి అనేది లేకుండా పోయింది. స్వార్థం, మరి భయంకరమైన పరిస్థితులు భూమి మీద కనబడతా ఉన్నాయి. దాన్ని చూసిన దేవుడు భూమిని నాశనం చేద్దామన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఎవరైనా మంచివారు ఉంటే కాపాడదామని ఆలోచన కలిగింది దేవుడికి. ఎందుకంటే మంచివారిని నాశనం చేయకూడదు అనేది దేవుడి ప్లాన్. ఆయన దేవుడు కాదు. అయితే ఎప్పుడైతే దేవుడు మంచివారిని కాపాడని ఎదురు చూస్తే మరి ఒకే ఒక వ్యక్తి దేవుడి దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. అదే నోవా. అయితే నోవాతో దేవుడు మాట అన్నాడు. ఏమనంటే, నోవా, నేను చెప్పినట్టుగా నువ్వు ఒక ఓడ నిర్మించుకో. నువ్వు ఓడ నిర్మిస్తే ఆ ఓడలో నీవు నీ కుటుంబం, మరి ఈ లోకమంతా నశించుకోబోతూ ఉంది. అయితే నువ్వును నీ కుటుంబం మాత్రం నశించకుండా ఉండేలాగిన ఒక ఓడను సిద్ధపరచమని చెప్పాడు దేవుడు. అది ఎందుకు సిద్ధపరచమని అంటే, ఈయన రక్షించబడడానికి, ఈయన నాశనం కాబోతా ఉన్న లోకంలో నుంచి బయటపడడానికి, లేకపోతే అందరితో పాటు ఈయన కూడా మరి ఆ చీకట్లో ఉండకుండా దేవుడు కాపాడడానికి, తనను తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు చెప్పాడు ఓడను కట్టమని. ఎప్పుడైతే దేవుడు నోవాతో ఓడ కట్టమని చెప్పాడో మరి నోవా ఓడ నిర్మించడం ప్రారంభించాడండి. మనందరికీ తెలుసు, ఓడను కట్టడం ప్రారంభించాడు. మరి నోవా ఓడ కడతా ఉన్నప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవా ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని వాడుకోలేదు. ఓడ నిర్మాణం విషయంలో నోవాహు చేసిన పనంతా దేవుని ప్లాన్ ప్రకారమే. దేవుడు ఏది చెప్పాడో అలానే చేశాడు. దేవుడు తారు వేయమంటే తారు పోసాడు. దాని తర్వాత తుమ్మకర్రతో కట్టమంటే కట్టాడు. అలా కాదయ్యా మరి దానికి ఇక్కడ కిటికీ పెట్టమంటే పెట్టాడు, డోర్ పెట్టమంటే పెట్టాడు, 3 అంతస్తులు కట్టమంటే 3 అంతస్తులు కట్టాడు. ఈ కొలత ప్రకారంగా కట్టమంటే అదే కొలతల ప్రకారంగా ఆయన కట్టాడు. ఈ ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకి ఏమైతే చెప్పాడు అవన్నీ మరి 1-2 రోజులు కాదండి ఆయన కట్టింది. మరి వాక్యంలో మనం ఆలోచిస్తే 120 years అని ఉంది. మనం ఇంకొన్ని రకాలుగా మనం వేరే బయట నుంచి చదువుతూ ఉన్నా కానీ 120 సంవత్సరాలే ఉంది. అంటే ఆ ఒక్క ఓడ నిర్మించడానికి ఆయన 120 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. నాట్ ఏ జోక్ అండి. చాలా అది మామూలు విషయం కాదు. 120 సంవత్సరాలు ఆ ఓడను కట్టాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించాలి. దేవుడు చెప్పిన మాట, చెప్పిన పని చేయడానికి ఆయన తన శక్తి అంతటిని వాడాడు. 120 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. పూర్తి ఆయన జీవితాన్ని ఒక రకంగా వాడాడనుకో చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఆయన సంవత్సరాలు 600 సంవత్సరాలు ఆయన పైన బ్రతికాడు, కాదని కాదు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే 120 years అంటే మాటలు కాదు. అన్ని సంవత్సరాల పాటు ఆయన ఈ ఓడనే కడుతూ ఉన్నాడు. ఓడను కడుతూ ఆ కట్టిన అన్ని సంవత్సరాలు కూడా దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా, దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారంగానే, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగానే ఓడను కట్టడం జరిగింది. ఓడను పూర్తిగా కట్టిన తర్వాత ఇప్పుడు ఒక సంఘటన అయింది. ఎప్పుడైతే ఓడ పూర్తిగా నిర్మించబడిన తర్వాత మరి దేవుడు
ఆకాశవాకిలు విప్పాడు. విప్పిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షము మరి భూమి మీదకి వచ్చినట్టుగా మనకు అందరికీ తెలుసు. ప్రచండమైన వర్షం అని బైబిల్లో మనం చూస్తాం. ఆ వర్డ్ని దేవుడు యూజ్ చేశాడంటే అది ఎంతో భయంకరమైనదని అర్థం. దేవుడే ఆ వర్డ్ యూజ్ చేశాడంటే చాలా భయంకరమైనదని అర్థం. సో ఆ వర్షం ముందు ఏది నిలబడలేదండి. భూమి మీద ఉన్న ఏ ప్రాణి నిలబడలేదు, భూమి మీద ఉన్న ఏ కట్టడం నిలబడలేదు, భూమి మీద ఏది కనబడకుండా పోయింది. ఎందుకంటే అంత భయంకరమైన వర్షం అది. ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరమైన వరదలు వచ్చింటాయో. మొన్న రీసెంట్గా మనకి ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన వరదలకి రాంపల్లి చౌరస్తా కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తేనే బండ్లు కొట్టుకుపోయినాయి, మనుషులు కొట్టుకుపోయారు. ఇంకొంచెం హైట్గానే ఉన్నప్పుడు పెద్ద పెద్ద కార్లు కూడా కొట్టుకుపోయినాయి. అది ఏకంగా మామూలు వర్షం కాదండి అప్పుడు వచ్చింది. ఇది కేవలం 14 గంటలు మనకు కంటిన్యూగా వచ్చింది. అది 14 గంటలు కాదు, 40 రాత్రులు 40 పగుళ్ళు. ఎంత మళ్ళీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆకాశం తూములు విప్పాడంట దేవుడు. ఆయన ఆకాశం ఒక ద్వారాలు తెరిచి వర్షాన్ని కృమ్మరించాడు. దేవుడి కోపం అక్కడ కనపడింది. అంత భయంకరమైన వర్షం దేవుడు కృమ్మరిస్తూ ఉంటే మరి నోవా పిల్లలు మాత్రం ఎక్కడున్నారండి? ఓడలో క్షేమంగా ఉన్నారు. అందరూ నశించిపోతూ ఉన్నారు, అందరూ మొత్తుకుంటూ ఉన్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. కానీ దేవుని మాట చొప్పున చేసిన నోవాహు క్షేమంగా ఉన్నాడు ఆ ఓడలో. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ ఓడలోకి ఆయన వెళ్ళాడో దాని తర్వాత భూమి మీద ఏది కనబడట్లేదు. నాకు తెలిసి అప్పటికి ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు, ఎంతమంది ఓడ చుట్టూ చిల్లబడ్డారు, ఎంతమంది బతిమిలాడారు. బతిమిలాడితే కానీ నోవా మంచివాడేమో, నోవా డోర్ తీయడానికి ఇష్టపడతాడు. కానీ డోర్ ఎవరు వేశారు? దేవుడే వేశాడు. నోవా తీస్తాడని దేవుడు తెలుసు కాబట్టి డోర్ లాక్ చేశాడు. కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు, అందరికీ అయిపోయింది కాబట్టి ఇంకా అందరి పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా దిక్కులేని పరిస్థితి. ఓడ మీదకి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఎన్ని కథలు పడినా బ్రతికే పరిస్థితి లేదు. సో ఆ విధంగా అందరూ చనిపోయారు. అయితే ఇక్కడ విషయం గమనించాలి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఓడ నోవా కుటుంబాన్ని రక్షించడానికి కట్టబడిన రక్షణ ఓడ. ఈ ఓడను కట్టమని చెప్పింది దేవుడు. ప్లాన్ ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. కానీ కట్టింది ఎవరు? నోవా. ఈరోజు దేవుని బిడ్డలు మనకు రక్షణ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ అనే దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత మనది. దానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా బిల్డప్ కావాలి, ఏ విధంగా నువ్వు దేవుని రాజ్యానికి చేరాలో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఓడ కట్టింది నోవాహు. ఒకవేళ నోవాహు కనుక ఓడ కట్టకపోతే ప్రపంచంతో పాటు ఆయన కూడా నాశనం కావాల్సిన వాడే. నీతిమంతుడైనా సరే ఆ తరంలో అందరికన్నా మంచివాడైనా కానీ, ఎందుకంటే అక్కడ దేవునికి అవిధేయత ఆయన చూపించలేదు. దేవునికి అవిధేయత చూపించకుండా దేవుని మాట విన్నాడు, దేవుని మాటల ప్రకారం ఆయన చేశాడు. కాబట్టి ఆ ఓడ నిర్మించబడిన తర్వాత ఆయన కుటుంబం సేఫ్గా ఉన్నారు. సరే, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఇంకొక మాటలో ఇంత బలమైన పరిస్థితుల్లో కూడా ఆ ఓడ ఏమాత్రం నష్టం జరగకుండా క్షేమంగా అది ఉంది. ఆ భయంకరమైన పరిస్థితులు అన్నీ నాశనం అయిపోయాయి. ఒకసారి ఆలోచించండి, ఎన్నెన్నో పెద్ద పెద్ద కట్టడాలు కూలిపోయి ఉండొచ్చు, అన్నీ పోయినా కానీ ఓడ ఒకటి నిలిచిందండి. ఎందుకు నిలిచిందో తెలుసా? అది దేవుని మాటల ప్రకారంగా కట్టబడింది, దేవుని జ్ఞానం చేత కట్టబడింది, దేవుడిచ్చిన వాక్కు ద్వారా కట్టబడింది. నోవా కట్టింది అయితే కూలిపోయేదండి. నోవా కట్టింది అయితే 100% కూలిపోయేది. నోవా నీతిమంతుడే కావచ్చు, నిందారహితుడే కావచ్చు, దేవునితో నడిచిన వాడే కావచ్చు. కానీ నోవా కడితే మాత్రం ఆ భయంకరమైన ప్రళయంలో ఇది నిలబడే ప్రసక్తే లేదు. అందుకని దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి నోవాతో కట్టించాడు. కాబట్టి ఆ ఓడ అన్ని భయంకరమైన పరిస్థితిని తట్టుకొని నిలబడింది. అంతేకాదు, మనం బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్తే ఆదికాండంలో 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసను, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెలియజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తాను. దేవుడి జ్ఞానం చేత కట్టబడిన ఆ ఓడ ఆ భయంకరమైన జలాల్లో మునిగిపోలేదు. నిజంగా అది మనుషులు కట్టింది అయితే డెఫినెట్గా మునిగిపోయేది. అది దేవుడి జ్ఞానం చేత కట్టబడింది కాబట్టి అంత ప్రచండమైన వర్షానికి, అంత భయంకరమైన వాటర్ ఫ్లోకి కూడా అది క్షేమంగా నిలబడింది. అంతేకాదు, ఇంకో మాట దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జలాలు విస్తరించిన కొద్దీ ఓడ ఏమవుతుంది? పైకి లేస్తూ ఉంది, మునగట్లేదు. జలాలు విస్తరిస్తూ ఉంది, వాటర్ ఎక్కువ అవుతూ ఉంది, వాటర్ ఫ్లో చాలా స్పీడ్ అవుతూ ఉంది. కానీ ఓడ మాత్రం మునిగే ప్రసక్తి లేదు, అది మునగట్లేదు. ఎందుకంటే దాన్ని దేవుని ఆజ్ఞల ద్వారా కట్టబడింది, అది దేవుని జ్ఞానం చొప్పున కట్టబడింది అది. కాబట్టి ఆ రోజు కనుక ఆయన ఆ జ్ఞానాన్ని తీసుకొని కట్టకపోతే ఆ ఓడ డెఫినెట్గా నిలబడే ఓడ కాదండి. ఎందుకంటే ఆ వర్షం అంత భయంకరమైంది. అరారాతు కొండ కనబడకుండా పోయిందండి.
అరారత్ కొండ హైట్ ఎంత తెలుసా? 5,000 మీటర్ల ఎత్తు. 5,000 మీటర్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి. అంత ఎత్తు కొండనే కనపడకుండా పోయిందంటే ఇక మిగతా అన్ని వాటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అరారత్ కొండ మీదకి వచ్చింది, ఆగింది కదా ఇది. ఎప్పుడు 5 నెలల తర్వాత ఈ ఓడ వచ్చి ఆగింది ఎక్కడ? మళ్ళీ అరారత్ కొండ మీద నిలబడింది. ఆ కొండ ఒక హైట్ చూసుకుంటే 5,000 మీటర్లు. అంత ఎత్తులోకి ఆ వాటర్ వచ్చాయంటే ఒకసారి ఆలోచించాలి. అటువంటి భయంకరమైన వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అన్నీ మునిగిపోతూ ఉంటే, అన్నీ తొక్కేస్తూ ఉంటే, ఆ పక్క నుంచి ఈ వరద ప్రవాహం కూడా ఆ ఓడను కొట్టేసి ఉండొచ్చు, ఆ ఓడను ఏమంటారు అతలాకుతలం చేసి ఉండొచ్చు, కింద మీద చేసి ఉండొచ్చు. అయినా ఓడ మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదండి, ఎక్కడ చెక్కు చెదరలేదు. అంతేకాదు మనం చూస్తాం అదేవిధంగా ఇంకో మాట ఏంటంటే దేవుడి చేత కట్టబడింది కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అది పడిపోయే ప్రసక్తి ఉండదండి. ఎందుకంటే బైబిల్లో దేవుడి వాక్యం చెప్తోంది. ఆయన మాటల ప్రకారంగా ఒక మాట అనుకుందాం బైబిల్లో నుంచి. మరి పేతురు ఉన్నాడు, నీళ్ళ మీద నడవాలా అంటే నడవన్నాడు. దేవుడు నడవమన్నప్పుడు నడిచాడు ఆయన దేవుడి మాటల ప్రకారం చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా విన్నప్పుడు ఆయన నడిచాడు. ఆయనలో అపనమ్మకం వచ్చినప్పుడు మునిగిపోయాడు ఆయన. అంతేకాదు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాల్లో దేవుడి వాక్యం చెప్తోంది. నేను నిర్మించిన వాళ్ళు, నేను సృష్టించిన వాళ్ళు అగ్నిలో వెళ్ళినా, జలంలో పడి దాటి వెళ్ళినా, నదుల్లో పడి వెళ్ళినా వాళ్ళ మీద వారి అవి పొర్లిపారు, వాళ్ళని ముంచివేయవు. ఇది ఎవరు నిర్మించారు? ఈ ఓడ దేవుని జ్ఞానం చేత నిర్మించబడింది. దీని మీదికి ఏ అగ్ని రాదు, ఏ వరదలు రావు, ఏవి ఆ ఓడని ముంచివేసే ప్రసక్తి లేదు. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తోంది ఈ రక్షణ ఓడని నోవాహు సిద్ధపరచుకున్నాడు. ఏ విధంగా అంటే దేవుడిచ్చిన మాటల ద్వారా ఆ ఓడను సిద్ధపరచుకొని ఆ ఓడలో కూర్చొని ఏదో క్షేమంగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున ఆ జ్ఞానాన్ని, ఆ మాటల్ని తీసుకున్నాడు కాబట్టి ఆ ఓడ అంత స్థిరంగా ఉంది. ఆ శ్రమల్లో సైతం ఆ ఓడ ఏమవుతుంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ఓడ ఆ శ్రమల్లో, భయంకరమైన వరదల్లో కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకుపోవాల్సిన ఓడ తేలిపోతూ ఉంది పైకి. ఈరోజు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైతే ఎన్నో ఓడలు కొట్టుకుపోతాయండి. పైగా ఆ ఓడ సామాన్యమైన ఓడ కాదు, దాంట్లో సమస్త జంతువులు ఉన్నాయి, చాలా వెయిట్ ఎక్కువ. అది అయినప్పటికీ కూడా అది క్షేమంగా ఉందంటే దేవుని జ్ఞానం చేత అది కట్టబడింది కాబట్టి. అంతేకాకుండా ఇంకో మాట మనం చూద్దామండి, ఇదే వాక్య భాగం నుంచి ఇంకో మాట అక్కడ ఏమైనా ఉంటుందంటే 18వ వచనంలో ఆ ఓడ అంట నీళ్ళ మీద నడిచిందంట. తర్వాత ఒకటేమో అది నీళ్ళ మీద లేస్తూ ఉంది. ఎప్పుడు లేచింది? ఆ నీళ్లు ముంచి వేసే అంత భయంకరమైన ఫ్లో వస్తూ ఉన్నా కానీ ఆ నీళ్లు మాత్రం దాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఏ శ్రమలు, ఏ ఆటంకాలు ఏమీ చేయలేకపోయాయి. ఈరోజు క్రీస్తు మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని ద్వారా మనకు రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణలో కొనసాగాలి. ఆ రక్షణలో దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలి. అంతేగాని ఆ రక్షణను తృణీకరించిన వాళ్ళమైతే డెఫినెట్గా పడిపోయే వాళ్ళమే అవుతాం. ఇక్కడ కడుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని మాటల ప్రకారంగా దాన్ని కట్టుకుంటూ, దాన్ని సెట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అది ఈరోజు నిలబడింది. ఆ ఓడ ఆయన ఏం చేసిందంటే ఒక నూతన ప్రపంచంలోకి నడిపించింది, ఒక నూతన సృష్టిలోకి నడిపించింది. ఆయన ద్వారా మళ్ళొక సృష్టి ప్రారంభించబడేలాగా చేసింది. కారణం ఏంటంటే ఆ రక్షణ ఓడ అనేది దేవుని మాటల చేత కట్టబడింది, దేవుని భయం చేత కట్టబడింది, దేవుని జ్ఞానం చేత కట్టబడింది. ఈరోజు మనకు అలాంటి స్థితి ఉందండి. ఈరోజు మనము రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మనము రక్షణలో ఉండి మనం వెళ్తా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. నువ్వు ప్రభు బిడ్డవు కాబట్టి సాతాను నిన్ను పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నెన్నో శ్రమలు వస్తూనే ఉంటాయి. వాటి అన్నిట్లలో నిలబడాలంటే కేవలం దేవుని మాటలను నిలబరచగలుగుతాయి. దేవుడి శక్తి మాత్రమే నేను నిలబెట్టగలుగుతుంది. దేవుడి ఆత్మ మాత్రమే నేను నిలబెట్టి బలపరచగలుగుతుంది. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తాం, మీ జీవితం ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమని తొక్కేసి పైకి మనం ఎదగాలంటే ముందు మనలో దేవుని మాట నిలబడాలి. మన రక్షణ జీవితంలో దేవుని మాట చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆ నీళ్ళే అవి మనల్ని ముంచకుండా దాని మీద మనం తేలుతూ పైకి రావాలంటే డెఫినెట్గా మనలో ప్రార్థన శక్తి కావాలి, మనలో దేవుని మాటల పట్ల విధేయత కావాలి, ఆ మాటలు విని భక్తితో తీసుకునే జ్ఞానం కావాలి. అదంతా నోవా చేశాడు కాబట్టి నోవా కూర్చున్న ఓడ కావచ్చు, నోవా కట్టిన ఆ ఓడ కావచ్చు, ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నా, ముంచివేసే పరిస్థితులు అయినా కానీ ఆ ఓడ మాత్రం తేలుతూనే ఉంది, మునిగిపోయే ప్రసక్తి రాలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఆయన మాటలతో కట్టుకుందాం, ప్రతిరోజు ఆయన మాటలతో బలపరుచుకుందాం. ఎక్కడెక్కడ మన ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ ఏడ కిటికీ పెట్టాలో అలా కిటికీ పెడదాం. ఎక్కడెక్కడ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా సెట్ చేయాలో ఆ విధంగా సెట్ చేసుకుందాం. దాన్ని కీలు పూసారు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఏది పూయాలో
దేవుడు వాక్యం చెప్తా ఉంటుంది, ఇగో ఇక్కడ ఈ జీవితంలో తీసేయమని దేవుడు చెప్తా ఉన్నప్పుడు వాటిని సెట్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవిత ఓడను సరిగా చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన ఓడ మునిగిపోదండి. ఎటువంటి శ్రమలు వచ్చినా అది తేలుతూ ముందు మనం చదువుకున్నాం కదా 18వ వచనంలో ఏమన్నా నడవసాగిందంట. ఆ శ్రమల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో అందరూ జీవితాలు ఎలా అయిపోయాయో తెలుసా? ఆ టైంలో అందరూ ఎలా ఉన్నారంటే, యాక్చువల్గా మనం ఒకసారి ఆలోచిస్తే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. అప్పటికి పనిపాటలు లేవు. పనిపాట్ల విషయం పక్కకు పెట్టండి, తిండి తిప్పాలని పక్కకు పెట్టండి, కేవలం బ్రతుకుదామని ఆశతో ప్రయత్నం చేస్తుండొచ్చు జనాలంతా. భయంతో వాళ్ళందరూ ఉంటా ఉన్నప్పుడు, జీవితాలు స్తంభించిపోయినప్పుడు, లేకపోతే పరిస్థితి ప్రపంచం అంతా స్తంభించిపోయిన ఆ పరిస్థితుల్లో ఈ నావ మాత్రం ఏం చేస్తూ ఉంది? కూడా సాగిపోతూ ఉంది, ఆగిపోలేదు అది. ఈ శ్రమల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో అందరి జీవితాలు అయిపోయాయి. ఒకసారి ఆలోచించండి, మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చి ప్రతి జీవితాన్ని స్తంభింపజేసింది కదా. కానీ దేవుని కృపచేత మన సంఘాలు మోయబడినప్పటికీ మన ఆత్మీయ జీవితాలు మాత్రం ఆగిపోలే. హల్లెలూయా. ఏదో విధంగా అది కొనసాగించబడి దేవుడు కృప చూపించాడు. ఇంకో విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు గొప్ప ఇంకా సువార్త ప్రకటించబడుతుంది. ఎట్లంటే, అప్పుడు ఫేస్బుక్లలో, యూట్యూబ్లో వాక్యం చెప్పని పాస్టర్లు కూడా ఈరోజు చిన్న పాస్టర్లు కూడా అందరికీ సువార్త అందేలాగా పెట్టారు. ఒక్కరు వాక్యం చెప్తే ఒక్కరు వాక్యం వినరా? ఒకరు సరే నేను చెప్తూనే వినకపోవచ్చు, ఇంకొకరు ఎవరు చెప్పే మాటలు వింటారు కదా, ఆయన చెప్పకపోతే ఇంకొకరి మాటలు వింటారు కదా. సరే నేను చెప్పే మాటలు బయట వాళ్ళు ఎవరు వినకపోవచ్చు, నాకు బాగా తెలిసిన నా బంధువులో ఎవరో ఒకరో ఇద్దరు వింటారు కదా, ఆ విధంగా బలపరచబడతారు. సో ఆ విధంగా ఈరోజు సువార్త ఇంకా బలంగా ప్రకటించబడింది తప్ప సాతాను చేసిన ప్రయత్నము వలన అది ఆగిపోలేదు. రైట్. ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఏమవుతుందంటే పరిస్థితులు స్తంభించిపోయాయి. ఎక్కడెక్కడ పరిస్థితులు అన్నీ ప్రపంచం అంతా సమీపించిపోయిన ఆ పరిస్థితులు, అందరు భయంతో బ్రతుకుతా ఉన్న ఆ పరిస్థితుల్లో మరి ఈ ఓడ మాత్రం సాగుతుందంట. ఆ ఓడ నడుస్తుందని దేవుడు వాక్యంలో చూస్తామండి. నీళ్ళ మీద అది నడిచను. ఎందుకు అది నడుస్తూ ఉంది? అన్ని ఆటంకాలు, ఆ శ్రమల్లో అందరు ఆగిపోయినా కానీ అదొకటే ముందుకు ఎందుకు వెళ్తా ఉందంటే, అక్కడ దేవుని మాటలతో నడిపించబడతా ఉంది, దేవుని జ్ఞానం చేత నడిపించబడుతుంది. అది నడిచింది అని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఎక్కడ కూడా అక్కడేమో క్లియర్గా నడిచింది అని చెప్తా ఉన్నాడు. అది కొట్టుకొని పోలేదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ వరదలకి అది కొట్టుకోపోలేదు. యాక్చువల్గా ఆ వరదలకి అది కొట్టుకొని పోవాలి, కానీ ఆ వరదలకి అది కొట్టుకోపోలేదు. పైగా అది నడుస్తుందంటే క్షేమంగా ఒక స్థానానికి వెళ్తూ ఉంది. దాన్ని దేవుడే నడిపిస్తూ ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవుడే నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అది వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆగింది? అరారత కొండ మీద ఆగింది. అది నడుస్తూ ఉందని చెప్పడానికి ఏమంటారు, నేను కొన్ని మాటలు చెప్పొచ్చు. ఏమనంటే, అది నడుస్తుంది కాబట్టి లోపల ఉన్న వాళ్ళు కంగారు పడలేదు. అది నడుస్తుంది కాబట్టి దానికి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అది నడుస్తుంది కాబట్టి ఎక్కడ అది మునిగిపోవడం కానీ ఎక్కడ తప్పైన పరిస్థితి మాత్రం జరగలేదు. అది క్షేమంగా నడుస్తూ ఉంది. అది నడవడమే కాదండి, దాంట్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఒకసారి మీరు ఎవరైనా ద బైబిల్ సినిమా చూశారు? ఎవరైనా ది బైబిల్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఆయన నిజంగా మంచిగా తీసాడు. నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఆ సినిమా. దాంట్లో నోవా గురించి సంఘటన ఉంటుంది. ప్రపంచమంతా మునిగిపోతూ ఉంటుంది, ప్రపంచమంతా అల్లజడితూ ఉంటుంది. నోవా పిల్లలు మాత్రం అందులో పాటలు పాడుతూ సంతోషిస్తూ ఆరాధిస్తుంటారు. హల్లెలూయా. నిజమండి, ఇది వాస్తవం. ఆయన ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఇదే జరిగింది అక్కడ. 100% ప్రపంచమంతా తలకిందలవుతూ కన్నీళ్లు విడుస్తూ మున్నీరు అవుతూ ఉన్న సమయంలో, అందరి జీవితాలు పాడైపోయి నాశనం అయిపోయి ఏడుస్తూ ఉన్న సమయంలో పిల్లల చావులు కళ్ళ ముందు చూశారు కావచ్చు, తల్లిదండ్రుల చావు కళ్ళ ముందు చూశారు కావచ్చు. అటువంటి స్థితిలో ఆయన మాటల చేత రక్షణ కాపాడుకుంటూ నోవా కట్టుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్న వీళ్ళని మాత్రం దేవుడు ఏం చేశాడండి? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వీరు ఆరాధిస్తూ సంతోషిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. వీళ్ళకి తిండికి ఏమైనా లోపమైందా? లేదు. శ్రేష్టమైన పాలు. అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి, దాని పాలంటే దాని పాలు పిండుకొని తాగొచ్చు. ఎంతో ఫుడ్ దేవుడు అరేంజ్ చేసి పెట్టాడు అక్కడ. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు ఒక రోజు రాబోతూ ఉంది మనకు కూడా. మనం కనుక మన రక్షణ అనే ఈ ఓడల్ని, మనల్ని కూడా మన రక్షణ అనే దాన్ని ఈరోజు దేవుడు రక్షణ ఇచ్చాడు మనకి. ఆయన కృపచేత మనం రక్షణ పొందుకున్న మనము ఈ రక్షణను ఆయన వాక్యం ద్వారా సెట్ చేసుకొని నడుచుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనం ఆత్మీయ జీవితం తొట్టిల్లకుండా మనం ముందుకు సాగుతుండాలి. వాక్యం ద్వారా మన రక్షణ జీవితంలో ఎక్కడ లోపాలు రాకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో మన శరీరంతో ఉన్నాం కాబట్టి, శరీరంలో బలహీనత ఉండదు కాబట్టి, బలహీనత మన రక్షణ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఈ రక్షణ పాడు కాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని అంటే, దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మన ఆత్మీయ జీవితాన్ని, మన రక్షణని ఎప్పటికప్పుడు కట్టుకుంటూ, లోపాలని తొలగించుకుంటూ, సరి చేసుకుంటూ, ఆయన మాటల ద్వారా మన రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనది.
ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు చేస్తావో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ప్రపంచమంతా ఏడుస్తుంది. ఎక్కడ? కింద నీళ్ళలో పడి ఏడుస్తూ ఉన్నారు, మునిగిపోయి చచ్చిపోయి ఏడుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దృశ్యం మనకి ఏం కనబడుతుంది తెలుసండి? రెండో రాకడ కనబడుతుంది. 7 ఏళ్ళు శ్రమ ఇక్కడ భూమి మీద ఉంటే అక్కడ పరిశుద్ధులకి విందు. అది సాదృశ్యం అండి, దాని సందేహం లేదు. ఒక రోజు రాబోతూ ఉంది, నీ రక్షణ నువ్వు కాపాడుకుంటే, నీ రక్షణలో నువ్వు స్థిరంగా ఉంటే, దేవుడు నీ రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణలో నువ్వు బలంగా ఉండు, నిలబడు, దాన్ని పాడు చేసుకోకు. దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి ఆ దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను రక్షించబడ్డా, డెఫినెట్గా నేను పరలోక రాజ్యం వెళ్తా అండ్ నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తా అంటే మంచిది కాదు. అది నీకు శాపాన్ని తీసుకొచ్చేస్తుంది. అది నీ జీవితంలో ఏమంటారు అనర్థాలకు దారి తీసి దేవునికి దూరం చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత తిరిగి పడిపోయేవాడిని మళ్ళీ నూతనపరచడం అసాధ్యమని బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి రక్షణ విషయంలో, మన రక్షణ కాపాడుకోవడం విషయంలో. కొంతమంది అంటారు రక్షణ ఒకసారి వచ్చిందంటే పోదని నేను పోతుంది అనట్లేదు నువ్వు, కానీ అనేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. చెప్పలేం, ఒకవేళ మరి తొట్టిల్లిపోతే పూర్తిగా ఆ రక్షణ కూడా చేజారిపోవచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా క్లియర్ ఏమని, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత తప్పిపోయినవాడు మళ్ళీ వెలిగించడం అసాధ్యం. అంటే ఆయన పోగొట్టుకున్నాడని అర్థం కదండి, ఆయన పోగొట్టుకున్నాడని అర్థం. కాబట్టి సో బీ కేర్ఫుల్, మనం చాలా జాగ్రత్తగా మన రక్షణని కాపాడుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు రేపు చాలా దూరం లేదు, నాకు తెలిసి ఇంకొంత దూరమే ఉంది కదా. మనం ఆల్రెడీ చాలా దూరం ప్రయాణం చేసాం, ప్రపంచం ప్రయాణం చేసింది. ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ సీన్లో ఉన్నాం అనుకుంటాను, నేను అనుకుంటా ఉన్నా క్లైమాక్స్ సీన్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు లాస్ట్ ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా కరోనా ఉంది ఒకటి లాస్ట్ చిన్న ఫైట్, ఇంకా ముందు కొన్ని ఫైట్స్ ఉన్నాయి. తర్వాత మనని డెఫినెట్గా దేవుడు ఆయన రాకడలో తీసుకోబోతూ ఉన్నాడు. అప్పుడు భయంకరమైన, అప్పుడు వర్షం వచ్చింది, ఇప్పుడు రాబోయేది ఏంటంట అగ్ని వడగలనండి. భయంకరమైన వేడితో భూమిని కాల్చబోతా ఉన్నాడు దేవుడు. అందులో నువ్వు ఉండకూడదు. నీ రక్షణ నావని సరి చేసుకుంటూ నీ రక్షణలో నువ్వు ఉండి ఈ ప్రపంచమంతా తల్లడిల్తా ఉన్నా నువ్వు మాత్రం ఆ ప్రభుతో సంతోషంగా ఉండాలనేది దేవుడి ప్రణాళిక. అందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ గుంపులో మనం ఉండడానికి. ఆ రోజు నోవాను ఏర్పాటు చేసుకుంటే నోవా ఆ గుంపులో ఉన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. ఎట్లా కట్టమంటే అట్లా కట్టాడు. దేవుని మాటకు విధేయత చూపించి అన్ని విషయాల్లో ఓపిక సహనంతో అడుగులు వేశాడు. కాబట్టి దానికి ప్రతిఫలంగా ఆయన రక్షించబడ్డాడు, ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా ఆ రక్షణ ఓడలో నాశనం కాకుండా ఒక నూతన యుగంలోకి వచ్చారు, ఒక నూతన సృష్టిలోకి వాళ్ళు వచ్చారు. ఈరోజు నువ్వు కూడా నేను కూడా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక నూతన సృష్టి మనకు ఉందండి, మర్చిపోవద్దు. పరదేశం వెళ్ళిన తర్వాత అయిపోలేదు, పరదేశం తర్వాత పరలోకం ఉంది, పరలోకం తర్వాత మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం మనకు సరే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. మనం అక్కడ ఉండాలా, ఈ లోకంలో శ్రమ అనుభవించాలా. ఈ లోకంలో శ్రమ అనుభవించాలనుకుంటే మనం ఎట్లా జీవించినా నడుస్తుందండి. కానీ ఈ లోకంలో నీ శ్రమలో ఉండొద్దు. ఆ రోజు నోవాస్ కాలంలో ఏ విధంగా అయితే ఆ తుఫాన్లో అందరు కొట్టుకుపోయారో ఆ గుంపులో నేను ఉండొద్దు ప్రభా అనుకుంటే ఆయన అడుగుజాడల్లో ఆయన మాటల ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడిచ్చిన రక్షణని కాపాడుకుంటూ ముందుకు సాగడం నేర్చుకుందాం. అంతేకాకుండా మనం ఇంకోసారి ఈ వాక్య భాగంలో మనం ఆలోచిస్తే మనం ఎంతసేపు ఏం చూస్తామంటే ఒకటి కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది పైకి తేలుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని తొక్కుకుంటూ పైకి రావాలంటే మన జీవితంలో దేవుని మాటల ప్రభావం ఉండాలి, దేవుని మాటల శక్తిని మనం ఆస్వాదించాలి, ఆ మాటల చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. రెండోదిగా ఆ ఓడ అటువంటి పరిస్థితులు కూడా ఆగిపోలేదు, ప్రయాణం చేస్తుంది. ఈరోజు మన శ్రమల్లో మన ఆటంకంలో మన ఆత్మీయ జీవితంలో ఆగిపోవద్దండి. శ్రమలు వస్తాయి, మనిషి అనే ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది, మనిషి అనే ప్రతి ఒక్కరి ఇంట్లో మరణం వస్తుంది, రాదని కాదు. మనిషి అనే ప్రతి ఒక్కరి ఇంట్లో, ఎందుకంటే బ్రతకడానికి మనం రాలేదు, వెనక ముందు చనిపోతాం, డెఫినెట్గా చనిపోతాం. చనిపోమని చెప్పడానికి వీల్లేదు, కంపల్సరీ ప్రతి వ్యక్తి చావాలి. అయితే వెనక ముందు కొంచెం ఆలస్యం కావచ్చు. కాబట్టి దానికోసం మనం ఆలోచించకుండా ఈ లోకంలో శ్రమ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఈ లోకంలో కన్నీరు దుఃఖం అనేది డెఫినెట్గా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తుంది, వాటిని చూసి ఆగిపోవద్దు. అయ్యో నేను ప్రేమించిన వాళ్ళని దేవుడు తీసుకున్నాడే, ఇక నేను దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని మానేసే వాళ్ళు ఉన్నారు. నేను ప్రేమించే వాటిని దేవుడు తీసుకున్నాడు, ఇంకా నేను దేవుని దగ్గర అడిగిందే వీటి కోసం, నేను అసలు దేవుని దగ్గరకు వచ్చిందే దీనికోసం. అట్లాంటిది దేవుడిది నాకు ఈయనప్పుడు నాకు దేవుడు ఎందుకు అనుకుని వెళ్ళిపోయే మూర్ఖులు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు దేవుడు అంటే. నిజం చెప్తున్నానండి. అంతకుముందు దేవుడు వాళ్ళకి మీరు చేసిన మేలు మర్చిపోతారు, అంతకుముందు వారిని మరణం నుంచి కాపాడిన విషయం మర్చిపోతారు, అంతకుముందు ఎన్నెన్నో మేలు చేసిన విషయాలన్నీ మర్చిపోయి ఈ రోజు నీ జీవితంలో వచ్చిన ఒక చిన్న శ్రమను కావచ్చు, ఒక పెద్ద సమస్య కావచ్చు, దాన్ని చూసి దేవుని మీద నిందేసి దేవునికి దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని బిడ్డమైన మనం దేవుని వాక్యం చేత కట్టబడితే, దేవుని మాటల చేత కట్టబడితే అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సాగిపోతావు. ఈరోజు సాగిపోయే బిడ్డగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. నువ్వు ఆ మాటల ద్వారా నువ్వు జీవిస్తే, ఆ మాటల ద్వారా నువ్వు నిలబడితే దేవుడు నడిపిస్తాడు నిన్ను.
ఈ పడవని దేవుడు నడిపించాడు, ఈ ఓడని. అవునా కాదండి? అది మెల్లిగా నడుస్తూ నడుస్తూ అరరాతు కొండల మీదకి వెళ్ళింది. అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు దీనత్వంతో భయం కలిగి భక్తి కలిగి ఆయన మాటలకు విధేయత చూపిస్తూ నువ్వు నడుచుకో, నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని విడిచేవాడు కాదండి. అంతేకాకుండా చివరిగా మనం చూస్తే 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏముందంటే, ఇప్పుడు ఒకసారి ఏమో అది తేలి పైకి వచ్చింది, రెండోసారి ఏమో అది నిలిచి ఏమంటారు నడుచుకుంటూ ముందుకు వచ్చింది ఆ ఓడ. తర్వాత ఇప్పుడు వచ్చి ఒక కొండ మీద నిలబడింది. సరే, ఈ కొండ మీద నిలబడింది. మరి ఈ కొండ మీదకి రావడానికి 150 రోజులు పట్టింది ఆ ఓడకి. 150 డేస్ ప్రయాణం చేసి కూడా అది క్షేమంగా ఉందంటే దేవుని కృపలో అది ఉంది. దేవుని కృప ద్వారా కట్టబడింది కాబట్టి, దేవుని జ్ఞానం చేత కట్టబడింది కాబట్టి అది క్షేమంగా ఉంది. ఆ రక్షణ కూడా అది క్షేమంగా ఉండడం కారణంగా వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. దాన్ని వాళ్ళు కట్టారు, వాళ్ళ చేత అది కట్టబడినప్పటికీ దేవుని జ్ఞానం చేత అది కట్టబడింది. రైట్. సో ఇప్పుడు మరి మనం చివరిగా చూస్తూ ఉన్నాం, ఈ 150 రోజుల ప్రయాణం తర్వాత అది ఓడ వచ్చి ఎక్కడుందంటే అరారాత్ కొండ మీద నిలబడింది. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయాయండి. ఇంకా ఓడ కొండ మీద నిలబడిన తర్వాత ఏమైంది? వర్షం ఉందా? లేదు. తుఫాన్ ఉందా? లేదు. ఆ ఓడ తలుపులు అక్కడ తెరవబడ్డాయి. అక్కడి నుంచి ఒక నూతన జీవం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఒక నూతన సృష్టి ప్రారంభమైంది. ఆ కొండ క్రీస్తువు సాదృశ్యం అండి. క్రీస్తు అన్ని శ్రమలు అన్ని ఆటంకాలు అనుభవించిన తర్వాత ఆ ఓడ ఎప్పుడైతే అరారతు కొండ మీద నిలబడిందో, ఆ క్రీస్తులో నిలబడిందో, క్రీస్తు దగ్గరకు వచ్చేసిందో, అక్కడి నుంచి ఇంకా బ్లెస్సింగ్స్ అనేవి విడుదలైనాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, అప్పటి వరకు ఎవ్వరు కూడా ఏది కూడా మరి ఆ ఓడని ఆపలేకపోయింది. ఎందుకు ఆపలేకపోయింది? ఏ శక్తి, ఏ ఆటంకాలు, ఎన్ని శ్రమలు కూడా ఆ ఓడను కానీ ఆ ఓడలో ఉన్నవారికి ఆపలేకపోయే కారణం ఏంటంటే అది దేవుని జ్ఞానం చేత కట్టబడింది. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మన సొంత బుద్ధితో కానీ సొంత జ్ఞానంతో కానీ నేను జ్ఞాని కదా అని అనుకొని మన జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయడం కన్నా దేవుని జ్ఞానం మీద ఆధారపడితే అది మనకు ఆశీర్వాదం. దేవుని మాటల చొప్పున మన జీవితాన్ని కట్టుకుంటే అది ఆశీర్వాదం. దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుందంటే ఎటు చేసి నేను ఒక మంచి స్థితికే తీసుకెళ్తాడు. ఈ ఓడలో కూర్చున్నారు, వీళ్ళకి ఎక్కడ వెళ్తారో తెలియదు, కానీ వీళ్ళు దేవుని మీద నమ్మకం ముట్టుకున్నారు, దేవుని వైపే చూస్తూ ఉన్నారు, అక్కడ ఉండి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడండి? వాళ్ళకి అసలు ఎక్కడ వెళ్తున్నారో కూడా తెలియదు. నోవాకి ఎక్కడ వెళ్తున్నారో విషయం నోవాకి తెలియదు. అందులో కూర్చోండి అంతే. తీసుకెళ్ళి అరారత్ కొండ మీద కూర్చోబెట్టాడు. ఈ అరారత్ కొండ ఎక్కడ ఉండదు? టర్కీలో ఉంటుంది. టర్కీలో కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టి అక్కడి నుంచి వాళ్ళని ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. నోవా సంతానాన్ని దేవుడు దీవించాడు అత్యున్నతంగా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆ నోవా సంతానంలో కదా భాగం అబ్రహాం. అవునా కదండి? ఈరోజు అబ్రహాం మనకున్నాడంటే ఆ రోజు నోవా ఉన్నాడు కాబట్టి అబ్రహాం మనకున్నాడు. మర్చిపోవద్దు. సో ఆ నోవాని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి దేవుని బిడ్డ మనమంతా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ఆ నోవా లాగా మన రక్షణ ఓడని మనం సిద్ధపరచుకుందాం. దేవుని మాటల ప్రకారంగా మన ఓడని సిద్ధపరచుకుందాం. దేవుని మాటల ప్రకారంగా మన రక్షణ అనే దాన్ని కాపాడుకుంటూ కొనసాగించడం నేర్చుకుందాం. ఎప్పుడైతే ఆ విధంగా మన రక్షణను దేవుని మాటల ప్రకారంగా కొనసాగిస్తూ నడిపించుకుంటామో అప్పుడు ఆ రక్షణ ద్వారా నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. మునిగిపోయే పరిస్థితులైనా దేవుడు చూసుకుంటాడు. నువ్వు సాగిపోయే పరిస్థితులే దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా ఆగిపోనివాడు దేవుడు. అంతేకాదు నువ్వు ఎక్కడికి వచ్చినా లాస్ట్ టార్గెట్ ఎక్కడ ఉంచుతాడంటే ఆయన మీద నువ్వు కూర్చోబెట్టుకుంటాడు. ఆయన సమీపంలోనే నేను ఉంచుకుంటాడు. అంతే తప్ప నేను దూరం చేయడు, చేసుకోడు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డ మనము ఈరోజు ఏ విధంగా అయితే నోవాహు మరి దేవునితో ఉండి ఆశీర్వాదం చూసాడు ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్ నుంచి 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఒకసారి బైబిల్ నుంచి 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చదువుతారు. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రైట్ సిస్టర్, ఇక్కడ దేవుని వాక్యంలో మాట చూస్తూ ఉన్నాం. మనమంట మన రక్షణలో ఎదగాలండి. మీకు ఇంతసేపు రక్షణ కోసం చెప్పాను కదా, దానికి సంబంధించిన నోట్స్ మీకు చూపిస్తూ ఉన్నా. అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. వాక్యము ద్వారా మీ రక్షణలో మీరు ఎదగాలి. మీరు ఎదగాలంటే రక్షణలో ఆ రక్షణలో అక్కడే ఉండకూడదు. మనం ఎదగాలి, ఫలించాలి, ఫలాలు చూపించాలి.
అందుకని 1 పేతురు 2:3 దేవుని వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలాగా ఉండకండి, మీరు ఎదగండి, ఆ రక్షణ అనే పాలన మీరు ఆస్వాదించని దేవుని వాక్యం చెప్తుంది. మనం రక్షించబడిన బిడ్డలమైతే మనందరం కూడా మరి మన ఇచ్చల్ని కూడా ఆ వాక్య భాగంలో మనం కింది చదువుకుంటే వెళ్తే మనం చూస్తాం, రక్షించబడినావు నీవు, నీ ఇచ్చల్ని కూడా నువ్వు సిలువ వేయాలి. ఈరోజు రక్షించబడిన మనము మన కోరికల్ని చంపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చిత్తం చేయాలంటే మన కోరికల్ని చంపాల్సిందే, సందేహం లేదండి. చాలా కోరికలు ఉంటాయి మనందరికీ, ఏదో తెచ్చుకోవాలి, ఏదో కొనుక్కోవాలి, ఏదో చేయాలి. ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రం కొత్త ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మీకు ఎవరికైనా వస్తే రావు, నాకైతే వస్తాయి. డబ్బులు లేనప్పుడు ఏమి ఉండవు కోరికలు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఇది తీసుకుంటే బాగుండు, ఇది ఉంటాయేమో 10 రూపాయలు, ఆలోచన 100 రూపాయలు ఉంటాయి. మనిషి యొక్క మనస్తత్వం అదే అండి, మనిషి యొక్క మెంటాలిటీ అది. ఓకే, కాబట్టి 100 రూపాయలు చేతిలో పెట్టుకుంటాము, ఆ 100 రూపాయల్లోనే ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది దేవాలి, అన్ని కోరికలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తోంది వాటిని చంపాలి. వాటిని చంపిన రోజు మనం రక్షణలో నిలబడగలుగుతాం. వాటిని చంపకపోతే మనం రక్షణలో నిలబడలేము. ఎందుకంటే రక్షణలో ఎందుకు నిలబడలేమంటే అది లోక సంబంధమైంది, లోకాశలు మనలో ఉన్నాయి. లోకాశలు మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఉండలేము. దేవుణ్ణిలో మనం ఉండలేనప్పుడు రక్షణలో మనం ఉండలేము. రక్షణ మనం పోగొట్టుకుంటాం, రక్షణలో మనము దిగజారిపోతాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ రక్షణకు దూరం అయిపోయి రక్షణ ఇచ్చిన ఆ రక్షణను మనము ఆస్వాదించకుండా, రక్షణలో ఉన్న శక్తిని మనం పొందుకోకుండా బలహీనం అయిపోయి పాడైపోయే పరిస్థితి వస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా యోహాను సువార్త 15:4 అక్కడో మాట దేవుని వాక్యం చెప్తుంది, మనము రక్షణలో ఉండే వాళ్ళమైతే మనం ఫలించాలి. నువ్వు రక్షణలో ఉండే బిడ్డవైతే, రక్షించబడిన బిడ్డవైతే నువ్వేం చేయాలి? డెఫినెట్గా ఫలించాలి. అంతేకాదు మరి ఇంకొన్ని మాటలు దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 14:23 మరి అనేక విషయాలు మనం ఫలించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 మనం ఇంకోటి ఏమని చెప్తుందంటే అవిధేయత మనం చూపించకూడదు, అవిధేయత లేకుండా మరి జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 దేవుని వాక్యం చెప్తుంది, మీ రక్షణను మీరు కాపాడుకోమని. కాబట్టి సహోదరులారా, ఈరోజు మన రక్షణ కాపాడుకుందాం, మన రక్షణ కొనసాగించుకుందాం. ఈ రక్షణ కాపాడబడాలంటే దేవుని మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. మనం దేవుని మాటలకు విధేయత చూపించి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన రక్షణ కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన రక్షణ కొనసాగించిన వాళ్ళం అవుతాం. అట్లా కాదు నా సొంత బుద్ధి, నా సొంత జ్ఞానం చొప్పున నేను నడుచుకుంటా అంటే మాత్రం అక్కడ దేవుని మాటకు నువ్వు విలువించిన వాడు కాదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు కాబట్టి నీ రక్షణ నువ్వు రక్షణలో నువ్వు ఫలించలేవు, నీ రక్షణలో నీవు దానికి సంబంధించిన ఆశీర్వాదాలు చూడలేవు. కాబట్టి ప్రభు బిడ్డమైన మనతో దేవుడు వాక్యం చెప్తా ఉన్నట్టుగా మన రక్షణను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన రక్షణ ఇది సామాన్యమైంది కాదు. తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి ఈరోజు మనం రక్షించాడు. ఎందుకంటే ఆ రోజు నోవా కాలంలో నోవా ఆ భయంకరమైన జలప్రళయం నుంచి ఏ విధంగా కాపాడబడ్డాడో, ఈ రోజు రాబోతా ఉన్న ఆ భయంకరమైన ఆ వేడి నుంచి, ఆ అగ్నిగుండం నుంచి, అగ్ని గంధకాలం నుంచి మనం కాపాడబడాలని దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. తన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు. ఆయన రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణ కాపాడుకుంటూ ఆ రక్షణకు ఒక ప్రతిఫలంగా ఆయనతో గడపాలి, శాశ్వత జీవితంలో మనం ఉండాలనుకుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఇచ్చిన రక్షణ వాక్యం ద్వారా నీ జీవితాన్ని కొనసాగిస్తూ కాపాడుకో. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ నీకు చెందాలి, ఆ రక్షణలో నువ్వు ఆశీర్వాదం చూడాలనుకుంటే ఆ రక్షణ ఎందుకు ఇచ్చాడు? నిత్య నరకం నుంచి బయట పడడానికి ఇచ్చాడు, నాశనం నుంచి నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఇచ్చాడు. ఈ రక్షణ నిత్యత్వంలోకి నువ్వు వెళ్ళాలంటే డెఫినెట్గా దేవుని వాక్యాన్ని ఫాలో కావాలి, దాన్ని అనుసరించాలి, ఆ దేవుని మాటల ప్రకారంగా నువ్వు జీవించాలి. ఒక మాట అనుకుందామండి, నోవా ఉన్నాడు. నోవాతో దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక్కడే నీతిమంతునిగా కనబడ్డావు, నిందారహితునిగా ఉన్నావు, కాబట్టి నిన్ను డైరెక్ట్ పరలోకం తీసుకెళ్తా అన్నాడా? అనలేదండి. అక్కడ ఆయనకు పరీక్ష పెట్టాడు. ఈరోజు మనల్ని కూడా రక్షించాడు. ఓకే, రక్షించిన వెంటనే నువ్వు రక్షించబడ్డావు, నడు తీసుకెళ్తా అన్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళేది పరిశుద్ధమైన స్థలం, నువ్వు వెళ్ళేది ఏమంటారు వర్ణింపలేని పరిశుద్ధమైన స్థలం అది. అటువంటి స్థలంలో నువ్వు అడుగు పెట్టాలంటే ముందు నువ్వు అర్హుడిగా మార్చబడాలి. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటూ ఆయన రూపంలోకి నువ్వు మార్చబడాలి. ఆయన ఇచ్చిన రక్షణలో నువ్వు కొనసాగాలి, ఆ రక్షణ కాపాడుకోవాలి. నీ జీవితాంతం వరకు ఆ రక్షణ కాపాడుకోవడం అంటే ఒక విషయం మర్చిపోదు, నువ్వు పరిశుద్ధంగా జీవించడం, ఆయన చిత్తం చేస్తూ బ్రతకడం. కాబట్టి ఈ రక్షణ కాపాడుకోవడం అంటే ఒకటి పరిశుద్ధంగా జీవించడం, ఆయన చిత్తం చేయడం. అది నోవాహు చేశాడు, నాశనం నుంచి బయటపడ్డాడు. ఈ రోజు రాబోయే నాశనం నుంచి మనం బయటపడడానికి దేవుడిచ్చిన రక్షణ మనకుంది. అయితే ఆ రక్షణ కాపాడుకోవడానికి దేవుని మాటలకు అన్ని విషయాల్లో విధేయత చూపిద్దాం, అన్ని విషయాల్లో దేవుని మాటల ప్రకారంగా జీవిద్దాం. అప్పుడు డెఫినెట్గా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒకరోజు ఇక్కడ 7 శ్రమలు అవుతామని కానీ 7 విందులో మనం మాత్రం డెఫినెట్గా ఉండబోతా ఉన్నాం.
అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారంగా మనం మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు వాక్యం ద్వారా నడిపించుకుందామండి. నేను జ్ఞానిని కదా అని మన సొంత ఆలోచనలు వద్దు, అవి మనకు ఆశీర్వాదం కాదు, మన రక్షణ పాడు చేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒక మాట చెప్తాను, అబ్బుంది తన సొంత నిర్ణయం తీసుకొని జీవితాన్ని పాడు చేసుకుంది. కాబట్టి అటువంటి పిచ్చి పనులు మనం చేయకూడదని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రోజు దేవుడు ఇచ్చిన ఈ రక్షణ, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఈ రక్షణ ఆయన కృపచేత మనకు దొరికింది. సో ఆ రక్షణ ద్వారా నువ్వు ఆయన స్వాస్థ్యంగా మార్చబడాలి. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే డెఫినెట్గా ఆయన చూపించే మార్గంలో నువ్వు వెళ్తేనే అది పొందుకుందావు. అట్లా కాదు నా సొంత బుద్ధి సొంత జ్ఞానం వాడతానంటే వాటిని పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ దీవెన దూరం చేసుకోకుండా ఉండేలాగిన ఆ దీవెన పొందుకునే బిడ్డగా ఉండడానికి మన రక్షణ అనే ఓడని మనల్ని మనం దేవుని మాటల ప్రకారంగా కట్టుకుందాం. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఓడ ఎలా ఉండాలంటే శ్రమలు వస్తే నిలబడేదిగా ఉండాలి, ఆ శ్రమల్లో వాటిని తొక్కి ఎదిగేదిగా ఉండాలి, ఆ శ్రమల్లో సాగిపోయేదిగా ఉండాలి, ఆ శ్రమల్లో క్రీస్తు అంటగట్టబడేదిగా ఉండాలి. అటువంటి ఓడగా మనల్ని మనం తయారు చేసుకుందాం. ఇది దేవుని చేతిలో కాదు, ఇది మన చేతిలో ఉంది. ఇది మనం చేసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తా ఉన్నాడు, మనం చెప్తా ఉన్నాడు ఈ విధంగా మీరు బ్రతకండి అని. కాబట్టి మనం బ్రతకడం మన వల్ల కాకపోతే దేవుని సహాయం తీసుకుందాం. ప్రభు మాకు సహాయం చేయి, ఆత్మీయంగా మేము రక్షణ కాపాడుకుంటూ మేము ముందుకు సాగుతూ మేము నువ్వు ఇచ్చే స్వాస్థ్యానికి వారసులం కావాలి ప్రభు, ఆ కృప మాకు దయచేదేవని మనం అడిగితే దేవుడు డెఫినెట్గా మనకి ఇస్తాడు. కానీ దేవుడు ఇప్పుడు మంచి కృపా సమయం ఇచ్చి మంచి కృపా అవకాశం ఇచ్చి ఈరోజు మంచి కృపాకాలాన్ని ఇచ్చి మనకి సంతోషంగా ఉంచాడు ఈరోజు. కానీ ఆ శ్రమలు వస్తే కానీ దీని ఒక అనుభవం మనకు అర్థం కాదు, ఈ మాటలు ఒక విలువ అప్పటి వరకు అర్థం కాదు. అటువంటి శ్రమల్లో పడకుండా ముందు ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకొని ఆయనతో గడపమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రక్షణ కాపాడకుండా ఆయన మాటలు విని ఆయన మాటలతో మీ జీవితాన్ని కట్టుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా కట్టబడితే ఆయనతో మనం నిత్యం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని మనము మా కుటుంబాలు పొందుకొని గాక. అందరం కూడా ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి నోవా ఏ విధంగా అయితే తన రక్షణ మరి ఓడను దేవుని మాటల ప్రకారంగా కట్టుకొని శాశ్వతమైన మరి ఆశీర్వాదాన్ని చూశాడు, అటువంటి ఆశీర్వాదం మనము చూసేలాగా దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకుందాం. అది కాపాడబడాలంటే దేవుని మాటలన్నిటికీ విధేయత చూపిస్తూ ప్రతి విషయంలో దేవుని మాటలకు విధేయత చూపిస్తూ ఆ మాటలకు లోబడి మన జీవితాన్ని కట్టుకుందాం. ఆయన ఎక్కడ ఏది వద్దంటే దాన్ని తీసివేద్దాం, ఏది నీ జీవితానికి పనికిరాదంటే దాన్ని పక్కన పెట్టేద్దాం. అది మనకి యూస్ఫుల్ కావచ్చు, అది ఎటువంటిదైనా కావచ్చు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా దేవుడు వద్దన్న ప్రతి దాన్ని పక్కన పెడుతూ మనం ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడే మనల్ని ఆ భయంకరమైన శ్రమల్లో ఆ భయంకరమైన వరదల్లో మనల్ని మునగకుండా తేలేలాగా చేస్తాడు, మనం ముందుకు సాగేలాగా చేస్తాడు, ఆయనతో అంటగట్టబడి ఫలించేలాగా చేస్తాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం మనం చూసేలాగా ప్రభాదిగో తండ్రి నోవా లాంటి మనసు నాకు ఇవ్వు ప్రభా. నోవా ఏ విధంగా తండ్రి నీ మాటల ద్వారా తండ్రి తన రక్షణ కట్టుకున్నాడు, నేను కూడా ప్రభా నీ మాటల చొప్పున నా రక్షణ కట్టుకొని ఆ రక్షణ ఓడలో ప్రయాణం చేస్తూ నిన్ను చేరే బిడ్డగా నన్ను అభిషేకించు దేవాన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపుడమైన దేవా స్తోత్రాలు కృపామేయడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాన్న. ఈరోజు తండ్రి నోవా ఒక ఓడ గురించి మాతో కొద్ది మాటలు మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. అవును దేవా, నోవాను కాపాడడానికి మీరు రక్షణ అనే ఒక ఓడని ఇచ్చావు ప్రభా. ఆ ఓడను కట్టడానికి ప్రభా ఆయనకు పనిప్పచెప్పారు. అయితే ఆయన ప్రభా మీ మాటల ప్రకారంగా మీరిచ్చిన జ్ఞానం చొప్పున మీరిచ్చిన కొలతల చొప్పునే ప్రభా ఆ ఓడను కట్టాడు. దాని ప్రతిఫలంగా ఆ ఓడ మీ జ్ఞానం చేత మీ మాటల చేత కట్టబడింది. కాబట్టి ఆ మహాతండ్రి జలప్రలయంలో అది ఎంత శ్రమలు వస్తే అంతగా ఎదిగింది, అంతగా పైకి వచ్చింది. అందరూ నాశనం అయిపోతూ ఉన్న దాంట్లోనే నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది. అంతేకాదు అక్కడ జీవితాలన్నీ స్తంభించిపోయి ప్రపంచమంతా స్తంభించిన నీ వాక్కు చేత తన రక్షణ కాపాడుకుంటూ కట్టుకున్న నోవా జీవితం తండ్రి ఆగిపోక సాగిపోయింది ప్రభా. అంతేకాదు దేవా, నీ మాటల చేత కట్టబడిన ఆయన ఆత్మీయ జీవితం, ఆయన రక్షణ జీవితం ప్రభా నీతో అంటకట్టబడి ప్రభా ఒక నూతన సృష్టిలో ఒక నూతన ఆశీర్వాదంలోకి అడుగుపెట్టింది. కాబట్టి ప్రభా అటువంటి దీవెన మేము చూడాలని ప్రభా ఈరోజు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. మీరు చెప్పిన మాటల ప్రకారంగా తండ్రి మీరు మమ్మల్ని రక్షించారు, మీకు స్తోత్రాలు. అయితే ఈ రక్షణ మా ఆత్మీయ జీవితంలో కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ మేము వెళ్ళాలంటే నీ మాటలకు విధేయత చూపించాలి, నీ మాటల ప్రకారంగా మేము నడుచుకోవాలని మీరు మాట్లాడారు. కాబట్టి మీ మాటల ప్రకారంగా మేము నడుచుకుంటూ మా జీవితంలో ఎటువంటి విషయంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, అన్నిట్లలో మీ మాటకు విధేయత చూపించి మీ మాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు సాగే ఆ రక్షణ అనుభవాన్ని, ఆ రక్షణ నడిపింపును మా అందరికీ దయచేయమని తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీవు ఇచ్చిన రక్షణ ప్రభా నెగ్లెక్ట్ చేయకుండా ప్రభా తండ్రి ఈ రక్షణ ఒక తండ్రి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ అనుభవించలాగా సహాయం చేయమని, ఈ రక్షణ అంతవరకు కాపాడుకొని ప్రభా
నీతో ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరిని అభిషేకించమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఇదిగో తను కూడా వచ్చిన బిడ్డలందరి పైన మీ దీవెన ఆశీర్వాదాలు ప్రకటిస్తూ రానిపోయిన బిడ్డలు మన్నించి క్షమించమని ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వారిలో ఎవరిలో ఈ బలహీనతలను కొట్టివేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు సదాకాలం మనకందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.